భగవద్గీత పారాయణము మీరు చేసేది వేరే ప్రదేశంలో అయితే అంగీకరించేస్తారు. పూజ్య స్వామీజీ కూడా ఓకే మీరు చెప్పిన దాన్ని స్వామి కూడా ఒప్పుకునేస్తారు. నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆడ ఆ శబ్దాన్ని అలాగే పలకాలంటే అలా పలికితే నీ మనస్సు అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడనే చూడు, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతః. ఇక్కడ పెద్దగా ఇదేం రాదు. నాప్నువంతి మహాత్మానః, మహాత్ములుగా ఉండేవాళ్ళు నాప్నువంతి, దీన్ని దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాలయం అశాశ్వతం అనే దాన్ని పొందరు. ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకమే చూడండి. తస్మాత్ సర్వేషు కాలేషు, 7వ శ్లోకం. సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ. దాన్ని వివరించి చెప్పేటప్పుడు అట్లా వస్తుంది. కానీ మా మనుస్మర యుధ్యచ, మా మనుస్మర యుధ్యచ, అప్పుడు మా అనేది నువ్వు దీర్ఘం తీసినప్పుడు అక్కడ వస్తాను. మా అనుస్మర అనేది వస్తుంది అన్నా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మా మనుస్మర అంటే మా మనస్మర అని చెప్తారు. మా మనస్మర, మామేంద్ర మామ, అక్కడ మా వీడేమంటుంటే మమ్మ అని కూడా తీసుకునేస్తారు వీళ్ళు. చాలా ఇది వస్తుంది తర్వాత. ఇక్కడ ఏమంటున్నాడు, సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, దాన్ని మా మనుస్మర యుధ్యచ. అనుస్మర అంటే ఏంటి అనేది తెలియాలి అక్కడ. ఓహో అనుస్మరణ అంటున్నారు, మాం అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నాడు, యుధ్యచ, అయ్యా యుద్ధం చేస్తూ నువ్వు నన్ను స్మరించాలంట. దీని గురించి వస్తుంది ఉపదేశ శాస్త్రంలో చెప్తా, ఇప్పుడు చెప్పేదానికి సమయం లేదు. తర్వాత మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ పలుకుతారు. ఇప్పుడు చూడు తేడా ఏంటి, మామే వైశ్యస్య సంశయ అంటే మామే వైశ్యస్య సంశయ, మామే వైశ్యస్య అంటే నన్నే పొందుతావు, సంశయ సందేహం, సంశయ అంటే సంశయం కదా. నువ్వు పలుకుతాంటే ఏం పలుకుతావు, మామే వైశ్యస్య సంశయ అని పలుకుతున్నావు నువ్వు. అందుకే మామే వైశ్యస్య సంశయ, అందుకు యసంశయ అంటే అసంశయ. అయ్యా నువ్వు నన్ను పొంది తీరుతావు, దాంట్లో సంశయమే లేదు. నువ్వు యుద్ధం చేయవయ్యా, యుద్ధం చేసేటప్పుడు కూడా నువ్వు నన్ను స్మరించు. యుద్ధం చేసేటప్పుడే నన్ను స్మరించమన్నారంటే మీ ఇంట్లో పనులు, మీ సంసారం పనులు చేసుకునేటప్పుడు పెద్ద కష్టమా? అక్కడ యుద్ధం అంటే ఎట్లుంటుంది? ఆ యుద్ధములోనే నన్ను స్మరించమన్నాడంటే పరమాత్మ. ఇదేమన్నా యుద్ధం చచ్చిపోతావు వీడేమన్నా, వీడు చచ్చేదిలా పట్టేదిలా బాగానే ఉంటుంది. ఇంత సులభంగా ఉండేదాన్ని అంత కష్టమైన పరిస్థితుల్లోనే నన్ను స్మరించమన్నాడంటే పరమాత్మ. ఇంక నీ పని నువ్వు చేసుకొని ముఖం కడుక్కునేటప్పుడు, ముడ్డి కడుక్కునేటప్పుడు, బట్టలు వేసుకునేటప్పుడు, అట్లా తిరిగేటప్పుడు, ఇట్లా తిరిగేటప్పుడు, ఈ సంసారం వీళ్ళతో ఉండేటప్పుడు ఇప్పుడు స్మరించలేవా? నీకు అది అంటే అంత పడిపోయినవా? కాబట్టి ఉచ్చారణలో చాలా
నేను ఒకటే చెప్తా, నా దగ్గర ఎవడైనా వచ్చినాడంటే నన్ను పట్టుకున్నా అంటే వాడి కథ అయిపోయింది. వాడి కథ అయిపోయింది. స్వామీజీ అయితే అంటే చెప్పండి, స్వామీజీ అయితే వచ్చినా ఓకే, రాలేదా ఓకే, ఏం సమస్య లేదు స్వామీజీకి. కానీ నా పరిస్థితి అట్లా కాదు, బెండు లేపేస్తా నేను. సరే, ఓం తత్సద్.